V3 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. సివిల్ యాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా 11/9/2024 కృష్ణా జిల్లాలో సివిల్ యాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు వారితో పాటు సహాయ సేవలు చేసిన టి సుబ్బారావు, ఎన్ తాతారావు, జి నాగరాజు, కె దుర్గారావు, జి వెంకటేశ్వరరావు. విజయవాడ వరద బాధితులకు ఈరోజు ఉదయం అరుణ మహిళా మండలి వృద్ధులు మరియు అనాథ పిల్లల ఆశ్రమం సుబ్బరాజు నగర్ న్యూ రాజరాజేశ్వరిపేట విజయవాడ కృష్ణా జిల్లాలో మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ జవాన్లు వెళ్లి ఆశ్రమ అధ్యక్షురాలు సీతారత్నంను అడిగి వారికి ఏమి కావాలి అని తెలుసుకొని వారి కోసం దుప్పట్లు, చీరలు, లంగాలు, జాకెట్లు, లుంగీలు, బెడ్షీట్లు ఆశ్రమంలోనే వితరణ చేసి ఆ ఆశ్రమ వాసులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన వెస్ట్ గోదావరి ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు 10,000 రూపాయల చెక్కు రూపంలో సిహెచ్ ఏడుకొండలకి ఇవ్వడం జరిగింది. ఆ ధనంతో సివిల్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించి పేదలకు సహాయ సేవలు చేశారు. స్టేట్ కోఆర్డినేటర్ వి హరినాథ్ ప్రశంసలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారు ఈ విధంగా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇట్లు స్టేట్ కోఆర్డినేటర్ వి హరినాథ్, ఆంధ్రప్రదేశ్. వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్ గారైన శ్రీ నాగరాజు గారు, సిహెచ్ నాగరాజు గారు వచ్చారు. వాళ్ళు కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది. అది 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది మనం వాళ్ళ బాధ్యతలకి అందజేస్తామండి. అది వెస్ట్ గోదావరి అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మీరు ఇచ్చిన అమౌంట్ని ప్రతి ఒక్కరికి వరద బాధితులు ఎంతమంది ఉన్నారు అంతమందికి అందే విధంగా చేస్తామండి. థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి అసోసియేషన్కి నిన్న నాగరాజు గారు వచ్చి మనకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరద బాధితులకు కొంతమంది అయితే ఇక్కడ వృద్ధులది అనాథాశ్రమం ఉంది, అరుణ మహిళా మండలి అని చెప్పేసి వృద్ధులది, పిల్లలది, పెద్దవాళ్ళకి అందరికి ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆ అమౌంట్ కి మనం ఇక్కడ వీళ్ళకి వర్షంలో అన్ని కొట్టుకుపోయినాయండి. వీళ్ళ బట్టలు అంటూ ఏమీ లేవు వీళ్ళ దగ్గర. వాళ్ళ వరకు మనం వీలైనంత వరకు ఆ అమౌంట్ తో ఇక్కడ వరకు వీళ్ళకి బెడ్షీట్లే కానీ చీరలే కానీ కొన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. వెస్ట్ గోదావరి వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారండి. చెప్పాలంటే ఈరోజు 11/9/2024 మనం అరుణ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోమ్ పిల్లలు అందరికీ ఈ న్యూ రాజరాజేశ్వరపేట విజయవాడలో ఉంది. మీకు తెలిసిందే వరదలో న్యూ రాజరాజేశ్వరపేట కూడా చిక్కుకుంది. ఇప్పుడైతే వాటర్ అయితే వెళ్ళిపోయినాయి, కానీ వాళ్ళకి సంబంధించిన సామాన్లు, దుస్తులు, వాళ్ళు వండుకునే బియ్యం, మంచాలు, ఏ విధమైన సామాన్లు కూడా వాళ్ళ దగ్గర లేవు. అందుకే మన తరపున అదే వెస్ట్ గోదావరి వాళ్ళు మనకి ఇవ్వమన్న అమౌంట్, దానికి సంబంధించిన వస్తువులు మేము 10,000కి సంబంధించిన సామాన్లు కొనుక్కొచ్చాం. చీరలు, లంగాలు, బెడ్షీట్లు, టవల్స్, లుంగీలు ఈ విధంగా వాళ్ళకి పంచడం జరిగింది. అదేవిధంగా ఈ మహిళా మండలి ప్రెసిడెంట్ కానీ వాళ్ళున్న అధికారులు కానీ వెస్ట్ గోదావరి ఎక్స్ పారామిలిటరీకి ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా హాయిగా ఉండాలని వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చారు. ధన్యవాదాలు.
ఓకే. ఇప్పుడు మ్యాచింగ్ ఇస్తే పర్లా, మ్యాచింగ్ ఇస్తే వాళ్ళు సంతోషం. సరే